Mummy. No. Mama, you're going daycare. No. ఆలోచిస్తే ఏడుపు వస్తుంది తెలుసా. ఈడనే ఆగిపోయినా, ఈడనే స్టక్ అయిపోయింది నా లైఫ్. ఈమెతోటే అప్పటి వరకు నేను ప్రశాంతంగా ఉంటా. కొంచెం నేను సీరియస్ గా డేకేర్ లేదు సార్ బేబీ, నా వల్ల అయితే లేదు. ఇంకో 1 year చూసుకుంటే అయిపోతుంది కదా బేబీ. కష్టమో నష్టమో ఇద్దరం కలిసి చూసుకుంటే అయిపోతుంది. నేను ఒక ప్రాంక్ చేస్తున్నా, అదేంటో ఎండ్ పట్టించుకుంటుంటే రాజుకి అసలు నాలెడ్జ్ లేదు. కానీ మీరే అసలు ప్రాంక్ ఏంటో కూడా మీరే చూడండి, ఓకేనా? ఫోన్ ఇట్లనే మేనేజ్ చేసి అక్కడ పెట్టేస్తా. చూసుకుంటున్నా బేబీ, ఎంత లావ్ అయినా, ఎంత బక్క అయినా, ఎంత గలీజ్గా అయినా అని ఫోన్ చూసుకుంటున్నా. ఏం బాగున్నానో ఏమో, పోయాన్న ఆఫ్ చేసి వస్తా. కూర స్టవ్ ఆఫ్ చేసి వస్తా బేబీ. ఇదేమో ఏంటో పడేసాను గిఫ్ట్. ఒక్క ఎక్కువ తక్కువ నా బతుకంతా వంట చేసుకుంటుండే అయిపోతుంది లైఫ్ అని. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది వండాలి, మళ్ళీ వండుకున్నాక మళ్ళీ లేచినాక ఆమెకు వండి పెట్టాలి, మళ్ళీ స్నాక్స్ ఏదో ఒకటి. ఎట్లుంది? ఉప్పు తక్కువ ఎక్కువందా? అవుతున్నా బేబీ. ఇప్పుడు గులాబ్ జామ్ చేయమని అడిగినాం, మళ్ళీ ఇప్పుడు గులాబ్ జామ్ చేయాలి. గులాబ్ జామ్ ఇప్పుడు అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆమె తినిపిస్తావా? నేను తినిపియాలా బేబీ? స్నానం నీళ్ళు పెట్టాలా? తిన్నాక పెట్టాలా? ఏమంత నా ఏజ్ నా ఫ్రెండ్స్ అందరు పెళ్ళిళ్ళు కూడా వేసుకోలేదు తెలుసు. ఇంకా ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామంటావా? నేనేమో ఈ టేస్ట్ అక్క అయిపోతున్నా. పొద్దున్న మాకు వంట, అన్నం, కూర, మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఏమైనా డెజర్ట్స్ అడిగితే డెజర్ట్స్ పెట్టాలి. ఇష్టమా? మమ్మీ టయర్డ్ అయిపోతుంది బిడ్డ. మమ్మీ ఏం చేయకంటే ఎట్లయితుంది బేబీ? ఎట్లా రెస్ట్ ఎట్లయితుంది బేబీ? ఏం మా బిడ్డ ఇగో తెస్తున్నా. నీకు ఫేవరెట్ క్లాస్ జాబ్ చేయొచ్చు కదా బేబీ. ఇంట్లో జాబ్ సరిపోతలేదా బేబీ? మళ్ళీ జాబ్ చేయమంటాము. ఇంట్లో నేను చాలా ఖాళీ కూర్చుంటున్నావు కదా, నువ్వు ఒకరోజు ఉండి చూడు బేబీ. ఇంట్లో నువ్వు షూటింగ్స్కి వెళ్తున్నావు, ఇంట్లో ఉండి చూడు. కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు మూసే వరకు నాకు లాగౌట్ ఉండదు తెలుసా. అట్లీస్ట్ ఆడ జాబ్ చేస్తాను 8 hours షిఫ్ట్ ఉంటుంది. తీసుకో గిఫ్ట్, ఇది ఫేవరెట్ క్లాస్, ఆడుకో. ఏం చేద్దాం కాదు బేబీ, ఒక్కగానే ప్రెషర్ అయిపోతుంది, ఏడుపు వస్తుంది, ఎంత సతాయిస్తుంది తెలుసా. నువ్వు ఉన్నప్పుడు ఇంత పద్ధతిగా తింటుందా? నువ్వు లేనప్పుడు ఎంత పడాలి, హై చైర్లో కూర్చోదు, ఏం చేయదు. అలా నా ఏజ్ పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదు బేబీ. ఇంకా నేను పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వేసిన ప్రెషర్ అయిపోతున్నా తెలుసా నేను. అయ్యింది బేబీ. ఒక్క దాని మీద ఎంత వంట, ఈమెకు ఫుడ్, మళ్ళీ నీకు చాయ్ పెట్టియాలి, మళ్ళీ నీకు ఏమో స్పెషల్స్ అడిగితే చేయాలి. ఇప్పుడు చాయ్ వల్ల వచ్చింది. చాయ్ వల్ల కాదు, నాకు ఇట్లా ఏడుపు వచ్చేస్తుంది తెలుసా. నాకంటూ ఒక సెల్ఫ్ కేర్ లేదు. నేల్స్ చేయించుకోక ఎన్ని రోజులు అవుతుంది? 2 years అయిపోతుంది. ఒక నేల్స్ లేదు, ఒక నెయిల్ పాలిష్ లేదు, ఒక జుట్టు ఎప్పుడైనా లీవ్ చేసుకుందామంటే అది లేదు. ఎప్పుడు జుట్టు పిక్కుంటూనే ఉంటుంది, సతాయిస్తారు. ఒక రీజన్ ఉండదు, ఏడుస్తూనే ఉంటుంది. చిన్నపిల్లలు అప్పుడు ఏడుస్తుంది.
అట్లా మాట్లాడతావు బేబీ. నా కష్టం నీకు కనిపించదు, నా ప్రెషర్ నీకు కనిపించదు. అవును baby, నువ్వు కష్టపడుతున్నావు, చేస్తున్నావు baby. బేబీ నాకే మొత్తం ఈ 4 గోడలకే అంకితం అయిపోతుంది నా లైఫ్. మరి ఏం చేద్దాం బేబీ, చెప్పు మరి నువ్వు చెప్పు. చేస్తున్నావు, నేను చేసినా అంటలే కదా. ప్రతిదానికి కొంచెం చాయ్ పెట్టాలా బేబీ? చాయ్ పెట్టాలా? వద్దులే, ఇప్పటిదాకా చాయ్ నవ్వే బేబీ, నా జీవితమే నవ్వు నీకు. సరే పెట్టే మరి. పిల్లలు ఒక్కొక్కరేమో ఫ్రెండ్స్ తోని రిసార్ట్స్ లలో కోరుకుంటా, ఫ్రెండ్స్ తో అవుటింగ్ కి ఒకటి ఎంజాయ్ చేస్తారు. నాకేమో ఇట్లా ఆలోచిస్తుంది, ఏడుపు వస్తుంది తెలుసా. ఈడనే ఆగిపోయినా, ఈడనే స్టక్ అయిపోయింది నా లైఫ్. ఈమెతోటే అసలు ఒక ఈమెని బేబీని కని నేను ఇంత ప్రెషర్ అవుతున్నానా? గిఫ్ట్ అమ్మా, గిఫ్ట్ కలే ఎన్ని అంటుంది మమ్మీ. అవును గిఫ్ట్ బిడ్డ, గిఫ్ట్ నేను డే కేర్ వేసేస్తా, వెళ్ళిపో. నాకంటే ఒక సెల్ఫ్ టైం కావాలి బేబీ. డే కేర్ వేస్తా, నాకుంటూ సార్ నేను వేస్తా డే నాకు కేర్. ఏడుపు వస్తుంది బేబీ, నేను నిజంగా చెప్తామని డే కేర్ వేస్తా. నేను అనాథ ఆశ్రమంలో వేస్తా. అనాథాశ్రమం డే కేర్ ఒకటి కాదు బేబీ, నువ్వు మరీ అట్లా మాట్లాడకు. ఓవరాక్షన్ చేయకు. గిఫ్ట్ హలో గిఫ్ట్ బావు కాదు, నువ్వు డే కేర్ వెళ్ళాలి. మా అమ్మకి సెల్ఫ్ టైం కావాలి, మమ్మీకి ఒక ప్రశాంతత లేకుండా అయిపోతుంది. బేబీ ఎంత టైర్డ్ అయిపోతుంది అసలు బాడీ. నాకంటే ఒక రిలాక్సేషన్. సరే పడుకుంటుందా మధ్యాహ్నము? నువ్వు వెళ్ళిపోతావు బేబీ, నువ్వు షూటింగ్స్కి వెళ్తావు, నువ్వు షూటింగ్స్ అనుకుని చూసుకో తెలుస్తుంది. పడుకుంటుందా మధ్యాహ్నము? సరే పడుకుందాం నేను అనుకుంటా, మిగతా పనులు అన్న ఎవరు చేస్తాం? మేడ వచ్చి గిన్నెలో ఇల్లుకుపోతే అయిపోతుంది కదా బేబీ పనులు. మరి ఏం చేద్దాం బేబీ? నేను డే కేర్లో వేస్తా బేబీ. ఆమె మార్నింగ్ 9కి వెళ్ళిపోతే ఈవినింగ్ అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ 1కి వస్తుంది. అప్పటి వరకు నేను ప్రశాంతంగా ఉంటా. కొంచెం సీరియస్ అంటున్నా, నేను సీరియస్గా డే కేర్లో వేస్తా బేబీ, నా వల్ల అయితే లేదు. గిఫ్ట్ అమ్మా, నువ్వు డే కేర్ పోతున్నావు ఓకేనా? గిఫ్ట్లు డే కేర్ పోతావా? డే కేర్ కాదు, డే కేర్. అదే డే కేర్ పోతావా బిడ్డ? గిఫ్ట్ అమ్మా, నువ్వు స్కూల్ పోసానేనా ప్లే స్కూల్కి, అక్కడ నీకు ఫ్రెండ్స్ ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళే తినిపిస్తారు, వాళ్ళే చూసుకుంటారు. మమ్మీ టైర్డ్ అయిపోతుంది బిడ్డ. సీరియస్ గా చెప్తున్నా, ఒక వారం కూడా వద్దు బేబీ. ఒక్క రోజు ఏడికి పోకు, నీ ఫోన్ టచ్ చేసి ఇట్లా రీల్స్ చూసుకునే ఛాన్స్ కూడా ఉండదు నీకు. ఫోన్ పక్కకు పెట్టేసి ఓ లెమన్ చూసుకో, నీకు తెలుస్తుంది. అంటే మేము రీజన్ లేకుండా ఏడుస్తుంది. ఎందుకంటే కనీసం నేను కూర్చొని రీల్స్ చూసుకునేది లేదు తెలుసా బేబీ నాకు. దానికి నువ్వు డే కేర్ చేసిన అవసరం. నేనైతే డే కేర్ వేస్తా బేబీ, ఫిక్స్. వేస్తే నువ్వు వేస్తే తీసుకో అమ్మా, డే కేర్ అయిపో, ఒక గిఫ్ట్ తీసుకోయి అంటాం మేము. నువ్వు చూసుకో బేబీ, నేను చూసుకుంటా బేబీ. వేస్తావు, నీకు దవడలు వలుతాయి, నిన్ను అనానసం లేదు అప్పుడు సక్క అవుతావు. నేనైతే డే కేర్ వేస్తా బేబీ, ఓవరాక్షన్ చేయొద్దు బేబీ. డే కేర్ నువ్వు వేస్తే ఒప్పుకుంటారు ఇక అందరు వచ్చి. నువ్వు అన్ని వదిలేసుకొని చూసుకోమని. వదిలేసుకొని చూసుకోవాలంటే ఇప్పుడు చూసుకున్నందుకు ఇబ్బంది అవుతుందా బేబీ? మనిషికి ఒకటి ఉంటది, నేను మెషిన్ ని కాదు, నా బాడీ కూడా అలసిపోతుంది. అవును బేబీ, మరి ఎవరో కాంప్రమైజ్ కావాలి. మరి అప్పుడు నువ్వు కాంప్రమైజ్ నువ్వు చేస్తావా పోయి షూటింగ్? షూట్ అంటే మరి నాకు లేదా వర్క్. ఎంబీఏ హెచ్ఆర్ చెప్పి నేను ఈ 2 గిన్నెలు దోమని ఉన్నాను ఇంట్లో. నాకంటూ ఒక కెరియర్ లేదా? నాకంటూ ఏం లేదా? మమ్మ నో టచింగ్ ఫోన్, ఇట్స్ బ్యాడ్ జాబ్. బ్యాడ్ జాబ్ నాకంటూ ఏం లేదా? ఎంతసేపు ఏమని చూసుకుంటున్నా అయిపోతుంది నా లైఫ్ అంతా. దానికి డే కేర్ ఎందుకు బేబీ? మరి ఏం చేద్దాం? నువ్వే సొల్యూషన్ చెప్పు. డే కేర్ వద్దు, ఏం చేద్దాం? ఆమె పొద్దున్న లేచి పంటది, పొద్దున్న లేవగానే పంటదా? తిని వంటది, ఇంకేం చేస్తుంది? ఇంకేం సతాయించదు. ఇప్పుడు ఉన్నావు కదా, ఇందాక బయటికి పోమని ఏడవలేదు. గిఫ్ట్ అమ్మా ఇట్లా ప్లే స్కూల్ వేసేస్తా బేబీ. నేను డే కేర్. ప్లే స్కూల్ ఏది వచ్చిందా బేబీ? ప్లే స్కూల్ వేస్తా అనుకుంటా, ఏది వచ్చిందా మీకు?
బేబీ నా కోసం ఆలోచిస్తున్నావు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నావు? ఇట్లా బిడ్డ. నీ బిడ్డ రా బిడ్డ ఇది తీసుకురా గిఫ్ట్ అమ్మా యు ఆర్ గోయింగ్ టు డే కేర్ ఓకే డే కేర్ ఒక టాయ్స్ ఉంటాయి ఆడుకుంటూ ఉంటది ఓకేనా ఆమె మైండ్ నేను మైండ్ వాష్ చేస్తున్నా మైండ్ వాష్ చేసి ఆమె నీ ఏజ్ కాదు మైండ్ వాష్ చేయనికే ఆమె ఏజ్ చూసుకోవాలి ఫాదర్ మదర్ కి ఫాదర్ కి కూడా అంతే ఉంది కదా ఎందుకు కొడుతున్నావు బేబీ మన బేబీ ఒక మనిషి ఎంతవరకు కంట్రోల్ ఉండో అంతవరకు ఒకసారి బర్స్ట్ అవుట్ అయిపోతారు నాకంటూ ఒక కూర్చొని రీల్స్ చూసుకుంటా ఉంటావు నాకు ఎంత గొప్ప వస్తుంది తెలుసా నేను కిచెన్ లో పని చేయాలి ఈమెకు సంబంధించి పని చేయాలి ఈమెకు స్నానం చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా స్నానం చేపిస్తావు ఒక నాని పెట్టుకుంటే ఏమంటావు నానిని పెట్టుకో ఇంట్లో అన్ని పనులు చేపించుకో కానీ నాని ఆమెను చూసుకోవద్దంటూ చూసుకోదు మా నాని మనుషులు కదా ఆమెను చూసుకోని ఆమె నీ చేతిలో నా చేతిలో పెరగాల నాని చేతిలో పెరగొద్దా మా మమ్మీ 8 months ఉండి చూసుకొని పోయింది దాని తర్వాత నాకు ఎంత ప్రెషర్ అయిపోతుంది తెలుసా చూసుకోండి ఇప్పుడు ఎవరు చూసుకోలే నువ్వు షూటింగ్స్ అని అనుకుని ఉండి చూసుకో బేబీ నేను ఒకసారి 2 సార్లు బేబీ ఓవరాక్షన్ నేను సీరియస్ మాట్లాడుతున్నా మదాక అవుతుందా నాకు అర్థమవుతుంది నేను గులాబ్ జామ్ చేయ బేబీ చేపించుకోడుతున్నాను ఈయనకు కావాల్సిన ఈయనకి నాలుకకు కావాల్సిన రుచులు చేయాలి అలా బిడ్డకు కావాల్సిన రుచులు చేయాలి అలా బిడ్డకి ఈయనకి ఒక బానిసత్వం అయిపోయింది నాకు కొత్త జస్టిస్ వచ్చింది సార్ వైఫ్ ఇస్ నాట్ ఎ మేడ్ అని తెలుసుకో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ షూట్ నాట్ ఫర్ మేడ్ అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా మేడ్ ఇచ్చారు కదా నాట్ ఏ మేడ్ అని కొత్త జస్టిస్ వచ్చి చూసుకో పెళ్ళాము పని చేయడానికనే లేదు ఇంట్లో పెళ్ళానికి కూడా కొన్ని ఉంటే ఆశలు నేను ఎవరేమంటుండే బేబీ ఒక కొప్పుతోనే ఉంటా ఒక నేల్స్ ఉండవు ఏమున్నా నా లైఫ్ అంతా ఒక ఆర్టీ అయిపోయింది ఎందుకు నా ఏజ్ వాళ్ళు ఎట్లున్నారు నా ఏజ్ ఉన్నారు బాగానే ఉన్నారు కానీ నా ఏజ్ వాళ్ళు ఎట్లున్నారు బాగున్నారు జూనికల్ ఓవరాక్షన్ చేయదు అర్థమైందా గిఫ్ట్ అమ్మా నువ్వు డే కేర్ పోతున్నావు ఓకేనా నో ఓకేనా నో అని చెప్పిట మమ్మీ నో మమ్మీ యు ఆర్ గోయింగ్ డే కేర్ నో లేదు యు ఆర్ గోయింగ్ డే నో కేర్ నో నో అన్న బిడ్డ మమ్మ సెండింగ్ యు డే కేర్ మమ్మీ మమ్మీ నీడ్ రెస్ట్ నో మమ్మీ నీకు డాడీకి రోబో మెషిన్ కాదు బిడ్డ అర్థమవుతుందా నువ్వు ఏమైనా వేసుకో బేబీ నేనైతే డే కేర్ చేస్తా నేను మాట్లాడి అడ్వాన్స్ బేబీ ఓవరాక్షన్ చేస్తే నేను ఒక ఏదో నువ్వు మజాక్ అనుకుంటున్నా సీరియసా అంటే ఆమె చూసుకుని పర్వాలేస్తుందా నీకు నేను అడ్వాన్స్ కట్టి డే కేర్ వేస్తావు నువ్వు అయితే ఏది చూడు నేను ఎత్తి వాళ్ళకపోతే అప్పుడు అడుగు అంత బాగా నేను తీసుకోతా షూటింగ్కి గిఫ్ట్ అమ్మా తీసుకోపో అరవై కోమే భయపడుతుంది తీసుకోపో షూటింగ్ తీసుకోపో 3 పూటలు ఫుడ్ పెట్టు స్నానం చెప్పి పడుకోబెట్టు పాలు ఇయ్యి అన్నీ చెయ్యి వేస్తా ఫుడ్ ఇచ్చుకుంటా నేను ఇవి ఫార్ములాస్ ఇచ్చేసుకుంటా చూసుకుంటా నేనైతే డే కేర్ వేద్దామని వేస్తావు నేనైతే వేస్తావు ఓవరాక్షన్ చేసినా అప్పుడు చెప్తాను నేనైతే డే కేర్ వేస్తాను ఏమని వేసుకో ఎందుకు వేస్తావు బేబీ ఎందుకు వేస్తావు ఎందుకు వేయదు బేబీ ఏం లేదు నేను వేస్తున్నా అర్థమవుతుందా బేబీ నువ్వు నేను చాలా కంట్రోల్ చేసుకున్నా అర్థమైందా నేను ఒకసారి 2 సార్లు నేను ఇప్పటికే చాలా బస్టెడ్ అవుతున్నాను ఏమంటారు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా గిఫ్ట్ అమ్మా నువ్వు డే కేర్ పోవచ్చా బేబీ ఇగో నువ్వు మళ్ళా కాదు ఒక మాట చెప్తా డే కేర్ అని చెప్పి మైండ్ ఖరాబ్ చేయదు ఆమెకి ఇప్పుడు ఏమేది వచ్చిందని ఇప్పుడు ఇంకో 1 year చూసుకుంటే అయిపోతుంది కదా బేబీ కష్టమో నష్టమో ఇద్దరం కలిసి చూసుకుంటే అయిపోతుంది నేనైతే డే కేర్ చేస్తా బేబీ ఏమైనా వేసుకో నాకు అనవసరం నాకంటూ ఏం లేకుండా ఓవరాక్షన్ చేయదు అర్థమైందా ఏమైతుంది బేబీ నేను వేసేస్తా బేబీ డే కేర్ ఏమైనా వేసుకో నువ్వు ఎంత ఉంటే అన్ని మానుకొని ఇంట్లో అన్ని చూసుకో నాకు ఓపిక లేదు నాకు శక్తి లేదు ఇంకా ఒకసారి 2 సార్లు మా దగ్గర ఉందా ఎందుకు వేస్తావు బేబీ ఎందుకు వేస్తావు చూసుకుని చేత కాకపోతే మళ్ళీ డేకేర్ వస్తావు డేకేర్ అనుకుంటా మన సతాయిస్తావు ఏమో 2-3 మంది కన్నావా డేకేర్ లేనికే దానికి
వేస్తే ఎట్లుంటది అని అనుకుంటున్నా బేబీ. అనుకోకు బేబీ, అనుకోకు. నువ్వు అనుకున్న వేస్టే. బిడ్డ మీద ఎంత ప్రేమ, అనుకున్న వేస్టే. ఫస్ట్ వచ్చిన పిల్లం లేదు కానీ తర్వాత వచ్చిన బిడ్డ మీద ఉంది ప్రేమ. నువ్వు ఎంత అనుకున్నా వేస్ట్, అర్థమైందా? డేకేర్లో వేస్తే ఎట్లుంటది అని జస్ట్ అనుకుంటున్నా. ఎట్లుంటది బేబీ? ఎందుకు వేస్తావు చెప్పు. ఆమె ఉంటుందా? సరే ఇప్పుడు వేస్తావు, ఉంటుందా? సీరియస్ అయితే లేదు. జస్ట్ అనుకుంటున్నా నేను వేస్తాను. ఒకవేళ డేకేర్ వేస్తే అనే ప్రాంక్ వేస్తే ఎట్లుంటది? డేకేర్ వేసి ప్రాంక్ చేస్తా అంటే అది బాగుండదు. ఎందుకు బాగుంటుంది? ఎందుకు చేస్తావు ప్రాంక్? అని ఎందుకు చేస్తావు? ఇదంతా ప్రాంక్. నువ్వు నా బిడ్డను వేస్తాను, నేను వేయలేదు. ఏ బిడ్డ తల్లి భారం కాదు. మమ్మీ చెప్పి చిక్సే, చెప్పి చిక్సాను, చెప్పి చిక్సే, చెప్పి చిక్సే, చెప్పి చిక్సే. డాడీ మమ్మీ ప్రాంక్ చేసింది బిడ్డ, నేను డేకేర్ లేచాని. నువ్వేస్తానా నేను వెయ్యా. నా బిడ్డ నాకు ఎప్పుడు బరువు కాదు తెలుసా. ఎంత కష్టం. రోజు ఎందుకు బేబీ? నేనే చూసుకుంటున్నా ఎందుకు కొడుతున్నావు మరి? బేబీ అర్థమైందా? ప్రాంక్ వీడియో బట్ రోడ్లకు నేను బ్యాడ్ అయిపోతాను జనాలలో. ప్రాంక్ వీడియో చేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ ఎంత రికార్డ్ అయింది. కెమెరా ఇక్కడ నీకు చెప్పా. అది ఇప్పుడు నువ్వు ఆన్ చేసి పెట్టినా? లేదు నేను ఎందుకు ఆన్ చేస్తా? నేను ఆన్ చేయలే కెమెరా. ఆన్ చేసి పెట్టినావు కదా బేబీ, అది దమాక్ లేని పనులు చేస్తుంటావు. ఏడా నేను ఇచ్చేసాను మిషన్ కొట్టేస్తావా అని నేను ఆపేసిన. గిఫ్ట్ అమ్మా చెప్పి చిక్స్ మమ్మీకి. డేకేర్ లేదంతా ఇప్పుడు నేను వేస్తా. డేకేర్ లా నా ప్రాణం పైన డేకేర్ లేదంతా. సో ఫ్రెండ్స్, డేకేర్ గిఫ్ట్ ఏ రోజు నాకు భారం కాదు. వి లవ్ హర్ సో మచ్. కానీ జస్ట్ ఒక ప్రాంక్ అనమాట ఇది. డేకేర్ లేస్తా అంటే వాళ్ళ డాడీ రియాక్షన్ ఎట్లుంటదని. బికాస్ హీ లవ్స్ గిఫ్ట్ సో మచ్. ఫస్ట్ వచ్చిన వైఫ్ కంటే సెకండ్ పుట్టిన పిల్లలు ఎక్కువ ఇష్టం అన్నట్టు. ఆమెకు చిన్న దెబ్బ తాకి ఆమె ఏడ్చిన ఇట్లా ట్రిగర్ అయిపోతాడు అనమాట. అమ్మో నా బిడ్డను డేకేర్ లేస్తే నేను బోత్ పేరెంట్స్ వర్కింగ్ అయితే వెయ్యాలి 100%. ఎందుకంటే ఇఫ్ సిచ్యువేషన్స్ డిమాండ్స్ వెయ్యాలి. డేకేర్లు కూడా చాలా బాగానే చూసుకుంటారు. చూడండి వాళ్ళు ఏం డేకేర్లు పెట్టరు. బట్ స్టిల్ ఇఫ్ బోత్ పేరెంట్స్ సర్టన్ ఏజ్ అంటే ఇఫ్ బోత్ పేరెంట్స్ వర్కింగ్ వెయ్యాలి. నేను సజెస్ట్ ఎంతో మంది ఉన్నారు, వేరే ఆప్షన్ ఉండదు వాళ్ళకి. బట్ ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా లాస్ట్ 7. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇంక ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి డే వ్లాగ్స్ చేయాలి, ఎలాంటి ప్రాంక్ వీడియోస్ చేయాలో ప్లీజ్ టు కమెంట్. థ్యాంక్ యూ, బాయ్.